నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నా పేరు వెనెల. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నేను చూసుకున్నట్టయితే వినేష్ ఫోగట్ ఆవిడ రెస్లర్లో ఫైనల్ దాకా వెళ్తుంది, స్వర్ణ పతాకం గెలుస్తుంది అనుకున్న టైంలో కేవలం 50 కేజీలకు 100 గ్రాములు ఎక్కువ ఉందని ఆమెని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే విమర్శకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. కేవలం ఇది ఎక్కడ భారత్ స్వర్ణ పథకం గెలుస్తుంది అనే దాని మీదే ఆమెను వెనక్కి పంపించినట్లుగా ఇటు విమర్శకులు కూడా విమర్శలు చేస్తున్నారు. మొదటిగా పేపర్ చూసుకుందాం. వెలుగు కనుక చూసుకున్నట్టయితే అయ్యో వినేష్ 50 కేజీల కంటే 100 గ్రాముల ఎక్కువ ఉందంటూ అనర్హత వేటు. ఇండియా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఒలింపిక్స్లో బంగారు పథకంలో చరిత్ర సృష్టిస్తుందని సంబరాలు చేసి సిద్ధమైన అభిమానులకు షాక్ తగిలింది. అంటే దాదాపుగా 100 కేజీలు ఎక్కువ ఉంది అంటూ కూడా ఆమెను తొలగించడం జరిగింది. అలాగే మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్, స్కేల్ వర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, ఫ్యూచర్ సిటీకి సహకారం, బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అయితే ప్రాజెక్టులన్నీ వేగంగా అమలు చేస్తామన్న సీఎం, అన్నిట్లోనూ పారదర్శకత పాటిస్తామని వెల్లడి, అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి వస్తామన్న ప్రపంచ బ్యాంక్. ఇక వివిధ అంశాలపై గంటపాటు చర్చించిన అజయ్ బంగా, ఇక రేవంత్ పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వరల్డ్ బ్యాంక్ కి మూసీ ప్రాజెక్టుకి వరల్డ్ బ్యాంక్ అండగా నిలిచింది. అయితే దాదాపుగా ఈ సమావేశం కూడా సఫలీకృతమైనట్లుగా తెలుస్తుంది. ఇక 3 నెలల్లో ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిహెట్టి వద్ద పనులు ప్రారంభిస్తాం డిప్యూటీ సీఎం బట్టి. ఉమ్మడి ఆదిలాబాద్ లోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తాం, ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని వెల్లడి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బట్టి వ్యాఖ్యానించారు. 3 నెలల్లో ప్రాణహిత చేవెళ్ల ప్రారంభిస్తామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ధరణిని కూడా బంగాళాఖాతంలో వేశామని ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే 12 రాజ్యసభ సీట్లకు ఓపీ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ, 14న నోటిఫికేషన్, ఇక 21 వరకు నామినేషన్లు. ఇక బంగ్లాదేశ్ లో ఊచకోత, అవామీ లీగ్ నేతలు, హిందువులే లక్ష్యంగా దాడులు, హసీనా పార్టీకి చెందిన 29 మంది లీడర్ల సజీవ దహనం, హిందువులను వెంటాడి చంపిన మూకలు, ఇక మైనార్టీలు ఇండ్లు, దుకాణాలు, ఆలయాలు లూటీ, ఇక హింస ఆపండి, మొహమ్మద్ యూనస్, ఖలీదా జియా పిలుపు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే బంగ్లాదేశ్ లో హిందువుల్ని టార్గెట్ గా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారో దాదాపు హసీనా పార్టీకి చెందిన 29 మంది లీడర్లను సజీవ దహనం చేశారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఊర్లను దత్తత తీసుకోండి, కార్పొరేట్ కంపెనీలకు మంత్రి సీతక్క పిలుపు, సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేపట్టాలని సూచన. ఇక ప్రజాసేవలో సంతృప్తి పొందే వాళ్లే అసలైన శ్రీమంతులని వ్యాఖ్య, దత్తతకు అంగీకరించిన పలు ఐటీ కంపెనీలు. అయితే సీతక్క ఊర్లను దత్తత తీసుకోమని వ్యాఖ్యానించారు. అయితే కార్పొరేట్ కంపెనీలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఈ మేరకు ముందుకొచ్చి దత్తత తీసుకున్నాయి. అలాగే నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే బిచ్చగాళ్ల ఫోటోలతో ఫేక్ ఆధార్ కార్డులు, వాటి సాయంతో సిమ్ కార్డులు. ఇక మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే సైబర్ నేరాలకు అమ్ముకుంటున్న ఏజెంట్లు ఒక్కో సిమ్ కు 3,000 రూపాయల వరకు వసూలు, ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేస్తున్నా తప్పించుకుంటున్న క్రిమినల్స్, సిమ్ లో ఉన్న అడ్రస్ లో బిచ్చగాళ్లు, అడ్డా కూలీలు. అయితే బిచ్చగాళ్లనే టార్గెట్ చేసుకొని ఇటు సైబర్ క్రైమ్స్ కూడా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇక వాళ్ళ ఆధార్ కార్డ్ సాయంతో సిమ్లు తీసుకుంటున్నారు. ఒక్కొక్క సిమ్ కూడా 3,000 నుంచి 3,000 దాకా పలుకుతుంది. ఇక అలాగే చూసుకున్నట్టయితే పిల్లల ప్రశ్నలకు జవాబులే వెంటనే సమాధానం చెప్పేందుకు తిప్పలు పడుతున్న పేరెంట్స్, ఆన్సర్స్ కోసం గూగుల్, ఏఐ, అలెక్సాను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు, చెప్పడానికి కష్టమైన ప్రశ్నించడానికి ప్రోత్సహిస్తున్న పేరెంట్స్. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే భద్రాద్రిని వణికించిన వాన, 2 గంటల్లోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం, మునిగిన రామాలయ పరిసరాలు, కాలనీలు, కుంగిన కుసుమహారి నాథ బాబా టెంపుల్. ఇక గుట్ట కింద ఇండ్లను ఖాళీ చేయించిన అధికారులు, భద్రాద్రిలో పర్యటించిన కలెక్టర్, ఇరిగేషన్ ఇంజనీర్లపై మంత్రి తుమ్మల ఆగ్రహం. ఇక మస్తు కొంటున్నారు, జనంతో కిటకిటలాడుతున్న గోల్డ్ షాప్స్, రేట్లు తగ్గడం, పెండ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన సేల్స్, 60 నుంచి 70% పెరిగిన అమ్మకాలు, కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో 3,000 రూపాయలకు పైగా తగ్గిన ధర. ఇక ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ ధర 70,950 రూపాయలు. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే కొంప ముంచిన 100 గ్రాములు, ఫైనల్ బౌట్ కు ముందు విఘ్నేష్ ఫోగట్ పై అనర్హత వేటు, నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ, నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించాలన్న వరల్డ్ రెజ్లింగ్ చీఫ్. ఇక స్పందించిన మోదీ, ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషకు సూచన. ఇక వినేష్ అలాగే ఛాంపియన్లలో ఛాంపియన్ అని దేశమంతా నీవెంటే అంటూ ప్రధాని ట్వీట్. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం రాహుల్, 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం. ఇక వినేష్ అర్హతకు గురవడం బాధించింది అంటూ కూడా పూర్తిగా వ్యాఖ్యలు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే 100 గ్రాములు ఉందనే దానితో అనర్హత వేటు వేశారు. ఇటు
మోదీ కూడా ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషకు కూడా సూచించారు. అలాగే నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించామని వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం, ఢాకాలో బీఎన్పీ భారీ ర్యాలీ, హింసను వీడాలని ఖలీదా పిలుపు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యూనస్. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైతన్నకు గడువు 2 లక్షల పైన ఉన్న అప్పు చెల్లించేందుకు 4 నుంచి 6 నెలల సమయం, రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన, గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల మాఫీ, ఇక మూడో విడతలో 6 లక్షల మందికి ఇక 6,000 కోట్ల నిధులు సర్దుబాటు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 4 గ్యారెంటీలు, తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు, హైదరాబాద్ 4.0, మూసీ సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజా ఆరోగ్య రంగాల్లో సహకారం. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన, డిశ్చార్జ్ పిటిషన్లు ట్రయల్కు సంబంధం లేదు, మేము అనేక వ్యాఖ్యలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నా, సిబిఐ అఫిడవిట్లో విషయం లేదు, మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి, సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలించాం సుప్రీంకోర్టు. ఇక తదుపరి విచారణ నవంబర్ 11కు వాయిదా. వణికించిన వర్షం, భద్రాచలంలో 2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన, డ్రైనేజ్ ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మృతి, గద్వాల్ జిల్లా గుట్టలో అత్యధికంగా 12.6 సెంటీమీటర్లు. ఇక కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు తగ్గిన వరద. ఇక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి రాష్ట్రం నుంచి ఏఐసీసీ కోటా కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం. ఇక 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాల ఖాళీ, కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూస్తున్నట్టయితే భారతావని గుండె బరువెక్కింది, ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు, 100 గ్రాముల అధిక బరువే కారణం, భారత పతక ఆశలు గల్లంతు. 400 కోట్ల పెట్టుబడులు, జీనోమ్ వ్యాలీలో వివింట్ ఫార్మా కేంద్రం విస్తరణ, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల ప్రకటన. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే దాతృత్వం దీపం వెలిగించాలి. నెక్స్ట్ ఆర్టీసీలో సెమీ డీలక్స్ కనీస టికెట్ ధర 30 రూపాయలు, త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు, భద్రాచలం జలదిగ్బంధం, తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోరువాన, రామాలయం పరిసరాల్లో స్తంభించిన రాకపోకలు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ టికెట్ కూడా 30 రూపాయలు కనీస ధర ఉండాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. త్వరలోనే ఈ మేరకు రోడ్డెక్కనున్నాయి బస్సులు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక భద్రాచలం జలదిగ్బంధం అయింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న కురిసిన భారీ వర్షానికి భద్రాచలం జలదిగ్బంధం అయింది. ఈ మేరకు అక్కడ దాదాపు భద్రాచలం గుడి చుట్టూ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీటిమయమయ్యాయి. నెక్స్ట్ మనం చూసుకుందాం అమా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చూసుకుందాం అమ్మా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలకు గ్రామాలకు తరలించండి. టీటీడీ చైర్మన్ గా బీఆర్ఎస్ నాయకుడు, మీడియా అధిపతి ఛాన్స్, బీఆర్ఎస్ పై దుష్ప్రభావం, ధరణిని బంగాళాఖాతంలో వేశాం బట్టి విక్రమార్క. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, 3 నెలల్లో ప్రాణహిత చేవెళ్ళ పూర్తవుతుంది, ప్రారంభిస్తామంటూ కూడా బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అయితే ఈ మేరకు అసలుకి ఎన్నేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందంటారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్? ప్రాణహిత చేవెళ్ళ అంటే కాళేశ్వరం కన్నా ముందు ప్రాణహిత చేవెళ్ళ పూర్తి కావాల్సిన అవసరం. ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ వరకు దాని యొక్క ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ దాన్ని చేసి సిద్ధం చేశారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆ పథకానికి కొంత స్వీకారం చుట్టారు. డిపిఆర్ తయారు చేసి మొత్తంగా పనులు ప్రారంభమయ్యే సమయంలో కొంత ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాజెక్టు మొత్తం డిపిఆర్ ఆ ప్రాజెక్టు మొత్తంగా కూడా మూడన పడేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో మళ్ళీ ఆ ప్రాజెక్టు కొంత కల వచ్చింది, లేకపోతే జీవం పోశారు అని చెప్పచ్చు. అంటే ఈ ప్రాజెక్టు మళ్ళీ డిపిఆర్ తయారు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, మరి ఎందుకు ఎక్కడికి చేశారు? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, ఆర్థిక సంక్షోభంలో ఉంది వాస్తవం చెప్పాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు ఏం చేసినా కానీ ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మన నిధులు ఎక్కడికి చేస్తారు? కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వలేదని గత ప్రభుత్వం కేంద్రం మీద నిందించింది. కేంద్రం ఏమో అసలు ప్రాజెక్టే అనుమతించలేదు. కాబట్టి అది ఇచ్చే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తాం. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు నిధులు ఎక్కడికి వెళ్తాయి? ఒకవేళ ఈ చేవెళ్ళ ప్రణహిత ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుగా గుర్తించాలంటారా?
కేంద్రం దీన్ని చేపట్టడానికి ముందుకు వస్తుందా? వాస్తవానికి ప్రాజెక్టు పూర్తయితే ఎంత మేర సాగునీరు తాగునీరు ఎంత మేర వస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఓకే, 3 నెలల్లో శంకుస్థాపన చేసినంత మాత్రాన పూర్తయిపోయింది అనుకోవడం అనేది సరైనది కాదు. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కొంత తెలంగాణ రూపురేఖలు మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. అయితే ఇది ఎంతవరకు సాధ్యము, నిధులను సమకూరుస్తారు, ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పడం అనేది ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. నిధుల సమీకరణే చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టును 26,000 కోట్లు, 32,000 కోట్లు ఈ రకంగా చేసుకుంటూ పోయి ఇప్పుడు దాదాపుగా గత పాలకులు చెప్పిన ప్రకారంగానే ఇది 89,000, 86,000, 86 లక్షల కోట్లే పడింది అంటున్నాం. ఓకే, మరి అయినప్పుడు మరి ఇంత పెద్ద ప్రాజెక్టును కానాయిత చివరి ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎంత అవుతుంది, భూసేకరణ ఎంతవరకు అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం. తేలిన తర్వాత ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తున్నాయని ప్రభుత్వం ఒక స్పష్టత వచ్చారు. ప్రభుత్వం కూడా అప్పుడు ఆ మొత్తం డిపిఆర్ పూర్తయ్యి ఒక కార్యాలు రూపంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం చెప్పగలం, లేకపోతే చెప్పడం సాధ్యం కాదు. అది 3 నెలల్లో శంకుస్థాపన చేసిన అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లను జరుగుతుండొచ్చు. కానీ అదే సమయంలో ఆల్టర్నేట్ గా డిపిఆర్ కూడా సిద్ధం చేసి కొంత ముందు తీసుకొస్తే బాగుంటుంది. దాంట్లో సాధ్యాసాధ్యంలో పరిశీలించే అవకాశం ఉంటుంది. దీనికి ఈ ప్రాజెక్ట్ కనుక ముఖ్యంగా కేంద్ర జలవనరుల శాఖ అనుమతిస్తుందా? ఎందుకంటే కాళేశ్వరం కట్టారు, కాళేశ్వరం కట్టినప్పుడు దీని అవసరమా ఇప్పుడు అన్న విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని ఇప్పటికీ చెప్పడం అనేది కొంత అసాధ్యమని చెప్పొచ్చు. సాహసం చేయడం ఒకవేళ చెప్తే కూడా ప్రాజెక్టు పూర్తి చేస్తూ సాహసం చేయడం. ఎందుకంటే డిపిఆర్ కాకుండా భూసేకరణ జరపకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా నీటి కేంద్ర జలవనరుల శాఖ అనుమతి తీసుకోకుండా ఇవన్నీ చేయడం అనేది సాధ్యం కాదు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు తెలంగాణకు అత్యవసరం కూడా. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం కానీ, పంట పొలాలకు నీరు అందించడం కానీ ఇవన్నీ కావాలి, అన్ని పంటలు పండాలి అనుకుంటే కోటి ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం దాదాపు 1 కోటి ఎకరాలు. మన మధ్యలో కాళేశ్వరం ప్రాజెక్టు. అలాగే చూసుకున్నట్టయితే వినేష్ ఫోగట్ కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉందని చెప్పే ఇటు మనం బంగారు పథకం దిశగా వెళ్ళిన నేపథ్యంలో కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉందని చెప్పి రెజ్యూమ్ నుంచి తీసేశారు, ఆవిని తప్పించారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఈ పక్కన మనం చూసుకున్నట్టయితే కనుక మేము తగ్గించాల్సినంత ప్రయత్నం చేశాం కానీ తగ్గలేదు అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయము. ఇది భారత్ ను ఒక షాక్ గురి చేసింది. నిన్న మధ్యాహ్నం ఈ వార్తల సంబంధించి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్విట్టర్ లో వరకు కొంత ధైర్యం చెప్పినప్పటికీ ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అదే పిటి ఉషతో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సేకరించిన నరేంద్ర మోడీ స్పందించారు. అదేవిధంగా ఈ అంటే 100 గ్రాములు కోరింది ఏమని, నాకు కొంత సమయం అండి, కేవలం 12 గంటల సమయం అండి, నేను తగ్గుతాను అని. కానీ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు ఆ నిర్ణయాన్ని ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిషేధించమని నిజంగా బాధాకరమైనటువంటి విషయము. ఈ భారతదేశానికి ఒక షాక్. ఆ క్రీడా స్ఫూర్తికి అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లాంటి విషయంలో కొంత కుట్ర జరిగిందేమో భారత్ మీద, అంటే భారతదేశానికి స్వర్ణ పథకం రాకుండా ఉండాలి అని కుట్ర జరిగిందేమో అని కూడా ప్రశ్న జరుగుతుంది. దర్యాప్తు జరపాలని చెప్పేసి మన అసోసియేషన్ ఐఓఐ కూడా డిమాండ్ చేస్తా ఉన్నది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు, ఒలింపిక్ సంఘం ఏం చెప్పబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది.
ఇది ఆమె మీద కుట్ర జరిగిందా? ఒకవేళ కుట్ర జరిగితే ఆమెతో పాటు ఉన్నటువంటి వైద్యులు అయితే వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు చూసుకున్నట్టయితే ముందు ఇది కూడా. మంగళవారం రోజు ప్రీ క్వార్టర్స్ ముందు 49.9 కేజీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత కొంచెం ఫుడ్ అలాగే నీళ్లు తీసుకోవడం వల్ల 52.7 కేజీలు పెరిగిందని చెప్పి దాని ద్వారా కూడా మనం చూసుకున్నట్టయితే ఆవిడ జుట్టు కత్తిరించుకుంది, జెర్సీ కూడా కత్తిరించుకుంది, అలాగే జాగింగ్ రన్నింగ్ అన్నీ చేసింది. అప్పుడు 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లుగా తెలిసింది. జెర్సీ కూడా కట్ చేసుకుంది. అయితే ఇక్కడ ఏంటంటే కేవలం సహాయక సిబ్బంది అలాగే న్యూట్రిషన్లు పొరపాటే అంటారా, లేకపోతే కావాలని చేసిందంటారా? అదే న్యూట్రిషన్స్ పొరపాటు జరిగిందా, లేదు అంటే కావాలనే ఒక కుట్ర జరిగిందా? ఫ్లూయిడ్స్ ఇచ్చారు, ఫ్లూయిడ్ తీసుకున్నారు అంటున్నారు. మరి దాంట్లో ఏమన్నా కుట్ర జరిగిందా? ఇవన్నీ కూడా కొంత విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐఓఏ నిన్న మధ్యాహ్నం జరిగిన సంఘటన తర్వాత కొంత రంగంలో దిగింది. కొంత మీద దానికి సంబంధించినటువంటి అంశం మీద కొంత సమాచారం సేకరిస్తా ఉంది. ఏం జరిగింది, ముందు ఏం జరిగింది, ఏమేమి ఆహారంలో ఏం తీసుకున్నారు, ఆహారం తీసుకున్న సమయంలో ఏమైనా మితంగా కాకుండా ఇంకేమైనా ఎక్కువ తీసుకున్నారా, పరిమితి స్థాయిలో కాకుండా పరిమితికి మించి ఏమైనా తీసుకున్నారా అనే విషయాన్ని కూడా కొంత పరిశీలించాల్సిన. పరిశీలించినప్పుడు మరి న్యూట్రిషన్స్ ఎక్కడ ఉన్నారు? ఒకవేళ క్రీడాకారుని ఆ రకంగా ఆహారం తీసుకున్నాము, ఆ న్యూట్రిషన్స్ కొంత దాన్ని సరి చెప్పాల్సిన అవసరం ఉంది. సరి చేసేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది. మరి చేశారే లేదు, ఇవన్నీ కూడా కొంత దర్యాప్తులో వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వినేష్ మీద ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించేందుకు కొంత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, తొలగించాలని జరుగుతూ ఉన్నాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇది దురదృష్టమైన ఘటన. అంటే నిషేధం తొలుగుతుందా, తొలిగితే పథకం సంగతి ఏంటి అనే విషయం ఇప్పుడు ఇక అది అప్రస్తుతం. ఎందుకంటే ఒకసారి నిషేధం విధించిన తర్వాత మళ్ళీ సేమ్ దీంట్లో పాల్గొనడం అనేది నిబంధన ప్రకారం ఉండదు. కాకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా ఇట్లాంటి పొరపాటు చోటు చేసుకుంటా ఉండేందుకు కొంత జాగ్రత్తలు తీసుకునేందుకు ఇది ఒక గుణపాఠంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కూడా ఇదే కోణంలో కొంత ఆలోచన చేస్తా ఉంది, దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడతా ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు గాంధీ ఉస్మానియాలో కూడా ఏదైతే మనం మొన్ననే మాట్లాడుకున్నాం వైద్యుల కొడుతుందని చెప్పి, అయితే ఈ రోజు 235 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంటాం అంటున్నారు. అయితే ఈ మేరకు వైద్యుల కొరత గాంధీ ఉస్మానియాలో తీరే అవకాశం ఉందంటారా? వైద్యుల విషయంలో మనం మొన్ననే మాట్లాడుతున్నాం. వైద్య శాఖకు సంబంధించిన విషయంలో కొంత నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉంటుందండి. ప్రభుత్వ వైద్యులు అంటేనే ప్రజల్లో చిన్న చూపు ఉందన్న భావన వైద్య రంగంలోని నిపుణులకు కొంతమంది. కాబట్టి చాలా మంది గవర్నమెంట్ జాబులు చేయమంటే మేము చేయమంటున్నాం. ప్రైవేట్ లో క్లినిక్లు పెట్టుకొని, ప్రైవేట్ లో హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ హాస్పిటల్స్ పెట్టుకొని వాళ్ళని వ్యాపారం కొనసాగిస్తారు. వాస్తవానికి వైద్య వృత్తి సేవాభావంతో చేయాల్సిన అవసరం ఉంది. కానీ వైద్య వృత్తి అనేది ఇప్పుడు వ్యాపార దృక్పథంలో వెళ్తా ఉన్నారు. కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కొత్త కొత్త వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రవేశించి కొత్త కొత్త రోగాలు కూడా వస్తా ఉన్నాయి. దీని మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేయడం కానీ ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇట్లాంటి అన్నిటికీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వైద్యులను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సౌకర్యాలు కానీ, వైద్య పరికరాలు కానీ, వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఇవన్నీ తీర్చాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో కొంత ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దృష్టి పెట్టినట్టుగా మన దేశం మొన్ననే మనం ఇక్కడ అనుకున్నాం. వైద్యుల కొరత ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు లేరు అన్నప్పుడు ఖచ్చితంగా మినిమం 2 to 3 years, 2 నుంచి 3 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విధంగా వైద్యులకు కంపల్సరీ మ్యాండేటరీ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే కొత్తగా కాంట్రాక్ట్ పద్ధతి తీసుకుని, కాంట్రాక్ట్ పద్ధతి కూడా పర్మనెంట్ పద్ధతి తీసుకుంటే ఇంకా కొంత బాగుంటుంది. కాంట్రాక్ట్ అంటే కూడా వాళ్ళు జవాబుదారీ కొంత లోపిస్తుంది. అది పర్మనెంట్ గా ఉంటే ఖచ్చితంగా ఆయనకు బాధ్యత, ఎస్ ఇది నాది, నేను ఏమైనా తీసుకుంటే నాకు నా మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే నా విభాగంలో ఉన్న
పొరపాటు జరిగితే నా మీద తప్పు వచ్చే అవకాశం ఉంటుంది, నా మీద నిలబడే అవకాశం ఉంటుంది అని ఆ వైద్యుడికి బాధ్యతగా ఉండే అవకాశం. కాంట్రాక్ట్ పద్ధతి అంటే మీరు వచ్చినా పని చేసినా వెళ్ళిపోయినారు అంటే మూడే మూడు. నేను టైంకి వచ్చినా నా పని చేసుకున్నా వెళ్ళిపోయినా, మీదే నాకు సంబంధం లేదు. టైం అయిపోయినాక ఏం జరిగినా సంబంధం లేదు, టైం కాకముందు పోయి ఏం జరిగినా సంబంధం లేదు అనే విధంగా వివరించారు. కాంట్రాక్ట్ పద్ధతి కాకుండా పర్మనెంట్ పద్ధతిలో వైద్యులను రిక్రూట్ చేస్తుంటే బాగుంటుంది. రోగులకు కూడా సరైన విధంగా సంతృప్తికరమైన సేవలు అందేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతృప్తికరమైన సేవలు అందేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పటికీ ఉండడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే ఉస్మానియా చూసుకున్నట్టయితే ఇటు బ్యాంకులు హాస్పిటల్లో 2 లక్షల పైన రుణాలకు రైతులకు 4 నుంచి 6 నెలల సమయం ఇచ్చింది. మరి ఇది రైతులకు కొంచెం చిక్కు సమస్య అంటారా? 2 లక్షల లోపు కాదు, 2 లక్షల పైన ఉన్న రుణాలు. ఒక రైతు 2 లక్షల పైన బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. ఆయన 10 ఎకరాలు ఉందా 5 ఎకరాలు ఉందా పక్కకు పెడితే ఆయనకున్నటువంటి అర్హతను బట్టి, ఆయనకున్నటువంటి స్థాయిని బట్టి, ఆయనకున్నటువంటి భూమి విలువను బట్టి బ్యాంకర్లు దాన్ని లెక్కేసుకొని వాళ్ళు రుణాలు ఇచ్చారు. అది 2 లక్షలు 3 లక్షలు కొంతమంది 3 లక్షలు కూడా తీసుకున్న ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ఎందుకు తీసుకుంటే అంత మాకు చేస్తామని చెప్పకుండా కట్ ఆఫ్ అమౌంట్ పెట్టి, అంటే మేము 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాత్రం మాఫీ చేయగలము అని చెప్పారు. ఒక రైతుకు ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారంగా రైతు 2,35,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు. ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే మిగతా 35,000 రూపాయలను రైతు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ 35,000 రూపాయలు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం కాబట్టి ఆ 35,000 రూపాయలు 4 నుంచి 6 నెలల లోపల రైతు చెల్లించాల్సిన అవసరం ఉంది. 2 లక్షలు ప్రభుత్వం చెల్లించింది కదా, చెల్లించడం 35,000 రూపాయలు బాకీ ఉంటారు. 35,000 రూపాయలను బ్యాంకుకు చెల్లిస్తే తిరిగి అతను మరోసారి రుణం తీసుకునే అవకాశం ఉంది. డిఫాల్టర్ గా ఉండకుండా అతను పేమెంట్ చేసిన పూర్తి స్థాయిలో పేమెంట్ చేసింది కాబట్టి అతని అకౌంట్ క్లియర్ గా ఉంటుంది. మళ్ళీసారి రుణం తీసుకునే అవకాశం ఉంది. మీరు అంటే రైతు ఒకవేళ మరోసారి రుణం కావాలి వెంటనే అనుకున్నప్పుడు ప్రభుత్వం అమౌంట్ జమ కాగానే తన వాటా అమౌంట్ జమ చేస్తే వెంటనే అకౌంట్ క్లియర్ అయిపోతుంది. మరోసారి రుణం తీసుకునే కోసం లేదు, నా దగ్గర లేదు, ఇప్పుడు నేను చెల్లిస్తాను, రేపు వానాకాలం పంట వచ్చిన తర్వాత చెల్లిస్తాను అంటే ఇప్పుడు ఆగస్టు కదా, అంటే జనవరి ఫిబ్రవరి మాసంలో నేను చెల్లిస్తాను అని అనుకునే మాత్రం అప్పటి వరకు గడిపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం సాగు మొదలైంది, రైతు ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాడు సాగు కోసం. అతను పెట్టిన పెట్టుబడి జనవరి ఫిబ్రవరి ఆ మాసంలో, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసంలో వచ్చే అవకాశం. కాబట్టి అప్పటి వరకు వానాకాలం పంట వచ్చిన తర్వాత దాన్ని విక్రయించి ఆ వచ్చిన డబ్బుల నుంచి కొంత డబ్బును రుణ అంటే మిగిలిన రుణానికి చెల్లిస్తే కొత్త రుణం యాసంగి కానీ వచ్చే వానాకాలం కానీ బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ఆ రైతుకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తీసుకున్నాం అంటే కొంత రైతుకు వెసులుబాటు ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చించిన సమయంలో ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి అంటే 4 నుంచి 6 నెలల కాలంలో రైతులు 2 లక్షల కోణం మిగతా రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో వాళ్ళు బ్యాంకర్స్ కూడా కొంత సానుకూలంగా స్పందించిన రైతులకు కొంత ఊరటాన్ని చెప్పచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఊరటాన్ని చెప్పచ్చు. ఎందుకంటే బాకీని చెల్లించకపోతే బ్యాంకర్లు నిబంధనల ప్రకారంగా వివరించే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు జగన్ అక్రమాస్తుల విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు జగన్ అక్రమాస్తుల విషయంలో ఎందుకు ఇంత లేట్ అవుతుంది, దానికి గల కారణాలు ఏంటంటారు? చేస్తా ఉన్నారు అని చెప్పేసి కొంత డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తా ఉన్నారు. వాటి విచారణ కోసమే కొంత సమయం పడతా ఉంది చాలా అని చెప్పేసి చెప్తా ఉంది. అయితే డిశ్చార్జ్ పిటిషన్లు వివాదాత్మకంగా జగన్ ఆస్తుల కేసు వాస్తవానికి చాలా మందపోటిగా సాగుతా ఉంది. సుమారుగా 2013-14లో నమోదైన కేసులు ఈ రోజు 2024. ఇప్పటికీ ఒక్క కేసులో కూడా ఏది కూడా కీలకమైన విచారణ జరగలేదు. సిబిఐ ఈడీలు ఆస్తులను జప్తు చేశాయని చెప్పారు, కానీ అవి ఇంకా
ఆయన ఎవరి ఎందులో వాళ్ళు మాత్రమే అనుభవిస్తా ఉన్నారు. అంటే వాటి మీద హక్కులు సిబిఐకి ఉన్నా కానీ అనుభవం మాత్రం ఆయా సంస్థలే ఉంది. అదేవిధంగా తప్పు చేశారా లేదా, జగన్ మీద వచ్చిన అభియోగాలు, గతంలో వచ్చిన అభియోగాలు 1,00,000 కోట్ల వినియోగం జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పారు. 1,00,000 కోట్లలో ఎంతవరకు వాస్తవం, ఏ విభాగాల్లో ఎంత ఆ దుర్వినియోగం అయిన దాంట్లో అనే విషయం కూడా ఇప్పటి వరకు సిబిఐ తేల్చలేకపోతే కోర్టులు కూడా నిర్ధారణ. అసలు కేసు కన్నా కొసరు కేసుల విచారణనే ఎక్కువ మటుకు కోర్టు సమయం వెచ్చిస్తున్నాయి. నిన్న ఆ కోర్టు విచారణ సందర్భంగా వచ్చినటువంటి వాదన కూడా ఇవే. డిశ్చార్జ్ పిటిషన్ వేయడంతో ఆ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణతోటే కోర్టుల కాల సమయం పూర్తి అయిపోతుంది, కోర్టుల విచారణ పూర్తి అయిపోతుంది. మాకు కూడా అదే డిశ్చార్జ్ పిటిషన్ల మీద మేము మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేయాలని మళ్ళీ మేము పిటిషన్ వేయడమే మాకు సరిపోతుంది. అసలు కేసులు అసలు విషయం రావట్లేదు. అసలు మొదలు కేసు విచారణ ఇంకా కీలక కూడా తీరలేదు అన్నది. ప్రస్తుతం జగన్ బెయిల్ మీద ఉన్నారు, విదేశాలకు వెళ్ళి కూడా పోలింగ్ తర్వాత ఏపీ అంటే లోక్సభ ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు కోర్టు అనుమతించుకొని వెళ్ళారు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిలో చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కొంతమంది కీలకమైన ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. వీళ్ళలో ఎవరెవరు పాత్ర ఏంటి, ఎవరెవరు ఇంతవరకు ఈ కుంభకోణాల్లో కానీ ఈ పిడుపులో గారు సహకరించారు, ఇది తెలిసి చేశారా తెలియక చేశారా, ఏ రకం ఉంది సిబిఐ ఆధారాలు సహా నిరూపించాల్సిన అవసరం. కానీ సిబిఐ కోర్టుకు ఆధారాలు సమర్పించకుండా ఉండేందుకు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తా ఉన్నారు అనేది నిన్న జరిగినటువంటి విషయం. డిశ్చార్జ్ పిటిషన్ ఇప్పటి వరకు సిబిఐ చెప్పిన 97 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాటి మీదనే మేము ఆ డిశ్చార్జ్ పిటిషన్ ఎదుర్కొనేందుకే మేము కోర్టు రావాల్సి వస్తుంది అని చెప్పారు వాళ్ళు. డిశ్చార్జ్ పిటిషన్ కూడా కొంత కోర్టులు కొన్ని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం ఈ పర్టికులర్ కేసు సంబంధించిన విషయం కొంచెం స్పష్టంగా ఉంటా ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా సత్వర విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే నవంబర్ 11కి వాయిదా వేసింది. మరి ఈసారైనా సరే కొంత మీరైనా సరే జగన్ అక్రమాస్తుల విషయంలో కొంచెమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే డిశ్చార్జ్ పిటిషన్లో అంటే చట్టపరంగా ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలను పిటిషనర్లు తమకు అనుకూలంగా మలుపుతుంటున్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, విచారణ అధికారులకు దానికి అంటే విచారణను ఆటంకం కలిగించాలంటే ఇట్లాంటి కొన్ని కండిషన్ సృష్టించాల్సి వస్తున్నారు అడ్డంకులు. అంటే ఈ విషయంలో ఇక్కడ కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేయడంతో సిబిఐ అంటే ఆస్తుల విషయంలో వీటి దర్యాప్తు డిశ్చార్జ్ పిటిషన్ తప్పు అని కోర్టు నిరూపించడం ఏం చేయాలి అనే విషయంలోనే ఆ సిబిఐ తన ఉన్నటువంటి మానవ సంపదం కానీ లేకపోతే తన ఉన్నటువంటి టెక్నికల్ రికార్డ్స్ దానికి ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇది డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంటే తప్ప నవంబర్ లో విచారణ స్థానం కూడా డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో కోర్టు కొంత క్లియర్ నిర్ణయం సరిపోయింది. ఇప్పటి వరకు మీరు దాదాపుగా 100 వేశారు, మీకు అవకాశాలు లేవు అని చెప్పేసి ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ కేసు విచారణ స్పీడ్ అప్. ఓకే, సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశం గడువులు విధిస్తా ఉన్నారు, కానీ గడువులు మాత్రం ఇదే సుప్రీంకోర్టు వైఎస్ వివేకానంద రెడ్డి అధ్యక్షతతో కూడా ఇచ్చారు, కానీ దాంట్లో కూడా మనకి డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇది వేస్తూ చట్టంలో ఉన్న లొసుగులను పిటిషన్లు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దీని విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఈ యొక్క కేసుగా ఇట్లాంటి చాలా కేసులు ఈ కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఒక కామన్ నిర్ణయం తీసుకొని దాన్ని ఒక ఆదేశంగా ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి అభిప్రాయం. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో గతంలో వైద్యుల కొరత ఉంది, మనం 2 రోజుల క్రితం కూడా చెప్పుకున్నాం వైద్యుల కొరత తీవ్రంగా ఉందని. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 235 మందిని కాంట్రాక్ట్ బేస్ ని తీసుకుంటుంది. మరి ఇక మీదటైనా గాంధీ ఉస్మానియాలో వైద్యుల కొరత ఉండకుండా ఉంటుందా చూడాలి. ఇది వాటి న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.